ఎప్పుడైనా ఓ స్టీలు చెంచాలో మీ ముఖం చూసుకున్నారా? ఒకవైపు లావుగా ఇంకోవైపు సన్నగా తలకిందులుగా కూడా కనిపిస్తారు. లేదా కారు సైడ్ మిర్రర్లో వస్తువులు ఎందుకు చిన్నగా కనిపిస్తాయో అని ఆలోచించారా? రండి, ఈరోజు మనం ఈ వింత ప్రతిబింబాల వెనుక ఉన్న సైన్స్ని సరదాగా తెలుసుకుందాం. మొదటగా మనందరికీ రోజూ ఎదురయ్యే ఒక అనుభవం గురించి మాట్లాడుకుందాం. కారు సైడ్ మిర్రర్లో చూసినప్పుడు వెనుకాల వచ్చే వాహనాలు ఉన్నదానికంటే చిన్నగా, ఇంకా దూరంగా ఉన్నట్టు ఎందుకనిపిస్తాయి? ఏదో ఫన్ హౌస్లో ఉన్న అద్దాల గురించే కాదు, కొన్నిసార్లు కొత్త బట్టల దుకాణంలోకి వెళ్ళినప్పుడు అద్దంలో మనం కొంచెం సన్నగా కనిపిస్తున్నట్టనిపిస్తుంది. కొన్నిచోట్ల లావుగా. అసలొక అద్దం మన ఆకారాన్ని ఎలా మార్చి చూపించగలదు? తలక్రిందులుగా ప్రతిబింబమా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదో! ఇది ఏదో మ్యాజిక్ ట్రిక్లాగా అనిపించొచ్చు, కానీ దీని వెనక స్వచ్ఛమైన సైన్స్ ఉంది. అది మనమనుకున్న దానికంటే చాలా సింపుల్ కూడా. ఇక ఈ చివరి ప్రశ్న మనల్ని కేవలం చూడటం దగ్గరనుంచి వస్తువులని వాడుకోవడం వైపు తీసుకెళ్తుంది. చిన్నప్పుడు భూతద్దంతో కాగిటాన్ని కాల్చినట్టు అద్దంతో కూడా అలా చేయగలమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి మనకు ఏవో పెద్ద పెద్ద ఫార్మ్యులాలు, కష్టమైన లెక్కలు అస్సలవసరం లేదు. కాంతికి సంబంధించి ఒకే ఒక్క సింపుల్ రూల్ తెలిస్తే చాలు. ఆ రూల్ ఏంటంటే, ఒక కాంతి కిరణం అద్దం మీద పడినప్పుడు అది ఎంత కోణంతో అయితే పడుతుందో అంతే కోణంతో తిరిగి వెనక్కి వెళుతుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన పదముంది, అదే లంబం. ఈ కోణాలను అద్దముపరితలానికి గీసిన ఒక ఊహారేఖ అంటే లంబం నుంచే కొలవాలి. ఇదే ఇక్కడ అసలైన విషయం. సరే, మామూలు బల్లపరుపుగా ఉండే అద్దం మీద ఈ లంబం గీయడం చాలా తేలిక. కాని అదే అద్దం వంగి ఉంటే, ఒక వంపు తిరిగిన ఉపరితలానికి లంబంగా ఒక గీత ఎలా గీస్తాం? అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ చిక్కుముడిను విప్పడానికి ఓ సింపుల్ ప్రయోగం గురించి ఆలోచిద్దాం. ఇది చాలా తేలిక, కాని వంగిన అద్దాల వెనకున్న మొత్తం రహస్యాన్ని ఇది మనకు చెప్పేస్తుంది. ఈ ఫోమ్ ప్రయోగం చూడండి. ఒక ఫ్లాట్ ఫోమ్ మీద గుండు సూదులు గుచ్చితే అవన్నీ సమాంతరంగా ఉంటాయి. ఇవే మన లంబాలు. ఇప్పుడు ఆ ఫోమ్ను లోపలికి వంచితే ఆ సూదులన్నీ ఒకే పాయింట్ వైపు గురిపెట్టినట్టు ఉంటాయి. అదే ఫోమ్ను బయటకు వంచితే సూదులన్నీ బయటివైపుకు విడిపోయినట్టు ఉంటాయి. బస్ ఇదే వక్రదర్పణాల వెనకున్న అస్సలు సూత్రం. సరే, ఈ వంపుల వెనకున్న ఐడియా మనకు అర్థమైంది కదా. ఇప్పుడు సైంటిఫిక్గా వీటికి కొన్ని పేర్లు పెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఫోమ్ ప్రయోగంలో లోపలికి వంచినప్పుడు పిన్నులన్నీ ఒకే చోటికొచ్చాయి కదా, అలాంటి అద్దాలనే పుటాకార దర్పణాలు అంటారు. అంటే చెంచా లోపలి భాగమనమాట. బయటకు వంచినప్పుడు పిన్నులు విడిపోయాయి కదా, అలాంటి అద్దాలను కుంభాకార దర్పణాలు అంటారు. అంటే చెంచా వెనక భాగం. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూద్దాం. ఇలా వంపు తిరిగిన ప్రతి అద్దాన్ని ఒక పెద్ద గోళంలోంచి కట్ చేసిన ముక్కలా ఊహించుకోవచ్చు. ఆ పెద్ద గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం లేదా సింపుల్గా సి అని పిలుస్తారు. ఇక అద్దం యొక్క ఉపరితలం మీద సరిగ్గా మధ్యలో ఉండే పాయింట్ని ధ్రువం లేదా పి అని అంటాం. ఇప్పుడు మనం ఇప్పుడే నేర్చుకున్న రెండు పాయింట్స్ని, అంటే సీని పీని కలుపుతూ ఒక సరళ రేఖ గీస్తే దాన్ని ప్రధానాక్షం అంటారు. ఇది అద్దానికి ఒక రిఫరెన్స్ లైన్ లాంటిది. సీకి పీకి మధ్య ఉన్న దూరాన్ని వక్రతా వ్యాసార్థం లేదా ఆర్ అంటారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. ఆ సి పాయింట్ నుంచి అద్దం మీద ఏ చోటికైనా ఒక గీత గీస్తే ఆ గీత ఆ పాయింట్ దగ్గర లంబం అవుతుంది. చూసారా, మన మొదటి సమస్యకు సమాధానమిక్కడే దొరికింది. సరే, ఈ థియరీ అంతా బాగానే ఉంది, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? దీనికోసం ఓ చిన్న ప్రయోగం చేద్దాం. దర్పణాలతో ప్రయోగాలు చెయ్యాలంటే మనకు సమాంతరంగా, అంటే పక్కపక్కనే ప్రయాణించే కాంతికిరణాలు కావాలి. మరి అలాంటి పర్ఫెక్ట్ లైట్ సోర్స్ మనకెక్కడ దొరుకుతుంది? ఒక కొవ్వొత్తిలాంటి దగ్గరి వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు అన్ని వైపులకు వ్యాపిస్తాయి. కాని చాలా చాలా దూరంలో ఉన్న ఒక కాంతి జనకం నుంచి వచ్చే కిరణాలు మనల్ని చేరేసరికి దాదాపుగా సమాంతరంగానే ఉంటాయి. అవును, అంత దూరంలో ఉండి మనకు కావలసినంత కాంతినిచ్చే ఆ పర్ఫెక్ట్ సోర్స్ మన సూర్యుడే. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా అన్నీ కలుస్తున్నాయో. సూర్యుడి నుంచి సమాంతరంగా కిరణాలు వస్తాయి,
వాటిని మనం ఒక పుటాకార దర్పణం మీద పడేలా చేస్తే పరావర్తన నియమం ప్రకారం ఆ కిరణాలన్నీ పరావర్తనం చెంది ఒకే ఒక బిందువు దగ్గర కలుస్తాయి. అందుకే ఆ పాయింట్ దగ్గర చాలా వేడిగా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయమేంటంటే వంగిన అద్దాల గురించి అర్థం చేసుకోవడానికి వందల నియమాలు అక్కర్లేదు. ఏ వంపు తిరిగిన ఉపరితలం మీదైనా సరే లంబం ఎక్కడుంటుందో కనుక్కోగలిగితే చాలు. మొత్తం సైన్స్ మన చేతుల్లో ఉన్నట్టే. ఇదంతా మనల్ని ఒక చివరి ఆసక్తికరమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒక పుటాకాల దర్పణం నిజంగా సూర్యరశ్మిని ఒకే చోట చేర్చగలదా? సరే, మరి ఆ శక్తితో మనం నిజంగా నిప్పును పుట్టించగలమా? ఇది కేవలం కథల్లో వినేదా, లేక ఇందులో నిజముందా? ఆలోచించండి.